జన సైనికులను అయోమయంలో నెట్టేస్తున్న కొరికాన భవానీ. అసలు పాతపట్నం జనసేనలో ఏం జరుగుతోంది? ఏ పార్టీలో లేనని వర్గాలు అందులోనే ఎందుకు? జనసేనకు మంచి ఫాలోవర్స్ ఉన్న పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. 2014లో ఎన్నికల బరిలో జనసేన లేకపోవడంతో నిరాశ చెందిన జనసైనికులు 2019లో గేదెల చైతన్య అభ్యర్థిత్వం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నికల అనంతరం గేదెల చైతన్య కంటే బలమైన అభ్యర్థి జనసేనలో ఉంటే బాగుంటుంది అని జనసైనికులు భావించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మేరకు చాలా మంది యువత తెగించి స్థానిక ఎన్నికల్లో బరిలో నిలిచారు. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశారు. కానీ పార్టీలోని నెలకొన్న స్తబ్దత, అప్పటి ప్రభుత్వం కార్యకర్తలపై పెట్టిన కేసులు కారణంగా చాలా మంది జనసైనికులు విసిగిపోయి గట్టి నాయకత్వం కోసం ఎదురుచూశారు. 2024 ఎన్నికలలో జనసేన అధికారంలో భాగస్వామ్యం కావడం అందరికీ ఊరటనిచ్చినా పాతపట్నంలో మాత్రం నాయకత్వం లోపం జనసైనికులకు బాధించింది. పాతపట్నం నియోజకవర్గంలో స్థానిక నినాదం బలంగా వినిపించిన 2024 ఎన్నికలు కొరికాన భవానీ రాకతో జనసేనకు ఆర్థికంగా బలమైన వ్యక్తి దొరికినా ఆవిడ మన్యం జిల్లా వీరఘట్టానికి చెందిన వ్యక్తి అంటూ వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఇదేలా ఉంటే ఆవిడ వ్యవహార శైలి బొత్తిగా జనసైనికులకు నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ కూటమి నాయకులంతా కలిసి వెళ్లాలి అని పిలుపునిస్తుంటే ఈవిడ మాత్రం నా రూటే సపరేటు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈవిడ వ్యవహార శైలి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది అంటూ జనసైనికులు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది జనసైనికులు మొదటి నుంచి కష్టపడేవారు ఆవిడికి దూరంగా ఉంటున్నారు. అటువంటి వారిపై ఆవిడ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అంతేకాకుండా హిరమండలం ఏఎంసీ చైర్మన్ పదవిపై కూడా గతంలో జనసైనికులు వ్యతిరేక స్వరం వినిపించారు. ఆ వ్యక్తి వైసీపీ పార్టీ వ్యక్తి అని చెప్పినా వినకుండా ఇవ్వడం, జనసైనికులు ఆందోళనలు చేపట్టడం, ఆందోళనలు చేపట్టిన వారికి జిల్లా నాయకత్వం సోకాజు నోటీసులు ఇవ్వడం, ఇటీవలే ఏఎంసీ అభ్యర్థి తనయుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో చేసిన డాన్సులు వివాదాన్ని మరింత పెంచాయి. దానికి కూడా జిల్లా నాయకత్వం సోకాజు నోటీసులిచ్చింది. అంతే, సోకాజు నోటీసులు తప్ప ఇంకేం చర్యలు ఉండవంటూ జిల్లా నాయకత్వం బలహీనతలను మరోసారి ఎత్తిచూపుతున్నారు జనసైనికులు. ఇదిలా ఉంటే పాతపట్నం నియోజకవర్గంలో కొరికాన భవానీ వ్యవహార శైలి అటు కూటమి పార్టీ నాయకులతో పాటు ఇటు సొంత జనసైనికులకు కూడా నచ్చడం లేదు. వేస్తున్న ఫ్లెక్సులలో కూటమి పార్టీ స్థానిక నాయకుల ఫోటోలు లేవు సరికదా, చంద్రబాబు మోడీ ఫోటోలు కూడా లేకపోవడంపై ఇది సేనాని ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అని ఆవిడికి దూరంగా జరుగుతున్నారు. పార్టీలో బలంగా ఎదగాలన్నా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలదొక్కుకోవాలన్నా కొంత క్రమశిక్షణ, అణకువతో పాటు నాయకత్వ లక్షణాలు అవసరం. చేస్తున్న సేవ గోరంతైతే ప్రచారాలు మాత్రం కొండంత ఉంటున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. తాము ఆర్థికంగా బలవంతులం అని చెప్పుకోవడానికి తప్ప పార్టీకి పనికొచ్చే విధానాలు కావు అంటూ విమర్శలు వస్తున్నాయి. అసలు విషయమేంటంటే పార్టీలో లేటుగా జాయిన్ అయినా ముందు నుండి ఉన్న జనసైనికులకు కలిసే ప్రయత్నం గానీ, నియోజకవర్గంలో తిరిగే ప్రయత్నం గానీ చేయలేదు. ఏ ప్రయత్నం లేకుండా నేను జనసేనకు నాయకురాలను, నాకు డబ్బుంది, నా వెంటే తిరగండి అంటే మేము నిజమైన జనసైనికులం, పవన్ కళ్యాణ్కు పార్టీకి విధేయులం తప్ప మీ డబ్బు మాకు అక్కర్లేదంటూ జనసైనికులు తిరస్కరిస్తున్నారు. ఇంతకంటే చైతన్య బెటర్ అని అనుకుంటున్నారు. ఇప్పటికీ చైతన్య నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన్ని తొక్కే ప్రయత్నం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా ఆవిడ వ్యవహార శైలి మార్చుకుంటే ఉన్ముందు బాగుంటుందంటూ సూచిస్తున్నారు. మరి చూడాలి జనసేనలో ఏం జరుగుతోందో, సేనాని ఏం చేస్తారు.